BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ బాట పట్టారు. మరొకసారి ఢిల్లీకి ఇద్దరు కలిసి వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంలో బీజేపీ వీరి పర్యటనకు ప్రత్యేకత సంతరించుకుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. వారు వెళ్ళి ఏం చేస్తారు ఢిల్లీకి వెళ్ళి, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీ టూర్కు వెళ్ళేటువంటి పరిస్థితిలో, ఇంకా అక్కడ సీఎం కూడా అనౌన్స్మెంట్ జరగనటువంటి సందర్భంలో వీరి ప్రయాణాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కూటమిలో చాలా కీలకమైన భాగస్వామి పార్టీలు టీడీపీ, జనసేన. మరి 21 ఎంపీ సీట్లు ఢిల్లీలో గద్దెక్కడానికి మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కారణమైంది. మరి ఈ విజయోత్సవంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోయినా వాళ్ళ ప్రతినిధులు అక్కడ వెళ్ళటం జరిగింది. ఏదైనా కానీ 27 సంవత్సరాల తర్వాత ఆ విజయం అందుకున్నారు బీజేపీ ఢిల్లీ గడ్డపై. అది చాలా శుభసూచకంగా మనం చూడాలి కూటమి మొత్తానికి, ఎన్డీఏకి. దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టుగా ఈ యొక్క పర్యటనని ఒక రకంగా మోదీ గారిని కలవటానికి కావచ్చు, ఢిల్లీలో కూటమి ఐక్యతను తెలియజేస్తుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పవర్ ఏంటనేది దేశవ్యాప్తంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా చిరకాల కోరిక ఇక్కడ రాష్ట్రాలు మొత్తం కూడా, ఒక హిమాచల్ ప్రదేశ్, లేకపోతే తమిళనాడు, కర్ణాటక, పక్కనున్న కేరళ, వెస్ట్ బెంగాల్, ఈ 6 రాష్ట్రాలు తప్పితే దాదాపు 20 రాష్ట్రాలు బాగా వేసేసింది. మనం చూసాం నిన్నగాక మొన్న. చాలా ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం కూడా గద్దెనెక్కటం ఈ కూటమికి, అటు ప్రతిపక్షాలన్నీ కూడా పూర్తి నిరాశతో వెళ్ళిపోయినాయి. ఇది వీళ్ళు విజయోత్సవంలో ఉన్నారు. కాబట్టి రేపు మంత్రివర్గ సమావేశం ఉంది యాక్చువల్ ఆంధ్రప్రదేశ్లో. మంత్రివర్గ సమావేశానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు హాజరవ్వాలి. కానీ అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు, మోదీ గారు, అమిత్ షా గారి పిలుపు మేరకు వీళ్ళిద్దరూ ఈ రోజున సీఎం, డిప్యూటీ సీఎం గారు 4:30 ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తాం శుభపరిణామం. అదేవిధంగా వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు ఆ ఒక్క విజయోత్సవంలో రేపు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటే కాకుండా రాష్ట్రానికి ఇంకేమన్నా కావాల్సింది కూడా మోదీ గారితో, ప్రధానమంత్రి గారితో, అమిత్ షా గారితో చర్చించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అంటే ముఖ్యమంత్రి ఎంపికకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు వెళ్తున్నారంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందా ముఖ్యమంత్రి? డిసైడ్ అయిపోయింది. దానికి కూడా ఒక నేషనల్ అబ్జర్వర్గా రవిశంకర్ ప్రసాద్, ధన్కర్ వాళ్ళిద్దరిని వేశారు. వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు ముఖ్యమంత్రి ఎవరనేది. కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, ఎందుకంటే 4089 ఓట్లతో కేజ్రీవాల్ని గెలిచాడు కాబట్టి ఆయన, ఎందుకంటే పార్టీ ఈ రోజు ఢిల్లీలో అధికారం రావడానికి దాదాపు 70 కాన్స్టిట్యున్సీస్ ఉంటే నియోజకవర్గాలు 48లో ఈ రోజు గెలవటానికి ప్రతి ఇంటికి 2 సార్లు తిరిగిన వ్యక్తి పర్వేష్ వర్మ. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. అతను గ్రాస్ రూట్లో నిన్నటి దాకా ఏకగ్రీవంగా ఆయన అనుకున్నారు. ఊహించిన విధంగా ఇంతకుముందు మేయర్గా చేసిన రేఖా పేరు తెర మీదకి వచ్చింది. ఏదేమైనా ఇంకా నిర్ణయించలేదు కాబట్టి రేపు అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు అబ్జర్వర్లు వీళ్ళిద్దరు రవిశంకర్ ప్రసాద్తో పాటుగా ఇంకో వ్యక్తి అధిష్టానం ఆదేశించిన అనుగుణంగా అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు 70లో 48 గెలిచారు కాబట్టి 48 మంది అభిప్రాయం తీసుకోవడం ఒక సిస్టమ్. ఎందుకంటే మిగతా పార్టీలా కాకుండా బీజేపీలో ఉండదు ఒక లైనప్, ఎవరు ముఖ్యమంత్రి అని చివరి దాకా కూడా చెప్పరనమాట. ఆ విధంగా మరి అదృష్టం ఎవరిని వరిస్తే ఒక మహిళ ఢిల్లీ గడ్డ మీద పెట్టాలంటే రేఖకి మేయర్గా చేసిన అవకాశం ఉంది. లేదా కాదు, ఆ లెగసీని, పార్టీని ఇప్పుడు తీసుకొచ్చారు. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మకి ఇవ్వాలనే ఆలోచన ఉంటే అలా జరగవచ్చు అనమాట. ఏదైనా రామ్లీల మైదానంలో రేపు రంగరంగ వైభవంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతుంది అన్నమాట. అంటే ఓన్లీ ఈ ఢిల్లీ పాలిటిక్స్ బేస్ మీదనే వీళ్ళిద్దరు వెళ్ళారనుకోవచ్చా, లేకుంటే ఇంకేమైనా జాతీయ స్థాయి పాలిటిక్స్ కూడా చర్చించడం కోసం వెళ్ళినట్టుగా చెప్పారు? డెఫినెట్గా. ఎందుకంటే దీంతో పాటు ఇది ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాకుండా అంతకుముందు జైపూర్లో కూడా ఎట్లనే జరిగింది. అది మన హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూసాం. అక్కడ ప్రమాణ స్వీకారంతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సమావేశం అవుతాయి. అది ఆనవాయితీ. బట్ ఢిల్లీలో కూడా ఈ కూటమి అంతా కలిపి భవిష్యత్ ప్రణాళిక, ఇప్పుడు దాకా ఉత్తర భారతదేశం అంతా విస్తరించింది. ఇప్పుడు నార్త్లో, ఇప్పుడు సౌత్లో ఉన్న రాష్ట్రాలు చాలా కీలకం వాళ్ళకి. ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు, కేరళ. మరి ఈ పార్టీకి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి? ఎందుకంటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి మనం చూసే పుణ్యక్షేత్రాలు తమిళనాడు, కర్ణాటక వెళ్ళి వచ్చాడు. మళ్ళీ తర్వాత ప్రయాగ కూడా
నా కుటుంబంతో సహా వెళ్ళొచ్చారు. అవును. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్డీఏ కూటమికి ఉన్నారు. దక్షిణ భారతదేశాల్లో ఎన్డీఏ కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళ మధ్య ఏం జరగబోతుంది? రాబోయే నెక్స్ట్ 2 yearsలో ఎలక్షన్స్ తమిళనాడు కూడా జరగబోతుంది. మరి అవన్నీ వ్యూహ ప్రతివ్యూహాలు కూడా ఆ మీటింగ్లు కూడా ఈ పాలిత ప్రాంతాలు, ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థులందరూ కూడా ఆహ్వానం దీనికి లభించింది. కాబట్టి ఒకవైపు ఆ మీటింగ్ జరుగుతుంది, 2 ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా రేపు జరగబోతుంది అనమాట. రైట్ సార్. అది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన అనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో చాలా కాలం తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు జరగబోతుండడంతో ఆ కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మిగతా రాజకీయ అంశాలు కానీ ప్రభుత్వపరమైనటువంటి విధానాలకు సంబంధించిన అంశాలు కానీ చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.